రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ తరపున 1889లో ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో కందకుర్తి గ్రామంలో జన్మించినటువంటి ఈ హెగ్డేవార్ వారి తాతగారు మహారాష్ట్ర నాగపూర్కి వలస వెళ్ళడం, ఆయన అక్కడే జన్మించడంతో ఈ హెగ్డేవార్ 36 సంవత్సరాలు అంటే 1925లో ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అని స్థాపన చేశారు. ఒక 5-6 సభ్యులతో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఇవాళ భారతదేశంలో చిన్న పల్లెలలో కూడా విస్తరించడం ముదావహం, ఆనందదాయకం, ఆమోదయోగ్యం. అంతటి ఉత్కృష్టమైనటువంటి సంస్థ హిందూ భావజాలం కోసమే. మన హైందవ సంస్కృతిని కాపాడాలి, మన వ్యవస్థని కాపాడుకోవాలి. రాను రాను దిగజారే పరిస్థితి ఏర్పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ సంస్థ పెద్దలందరూ కలిసి ఎలాగైనా ప్రతి వాళ్లలో కూడా ఈ హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని చాటి చెప్పాలి, పెంపొందించాలనేటువంటి భావనతో ఎంతో కృషి పట్టుదలతో చేస్తున్నటువంటి ఈ సమయంలో విశ్వేశ్వరాయ నగర్ ఈ వార్డు ఏది సార్? 71వ వార్డు విశ్వేశ్వరాయ నగర్. సుమారుగా గాజువాకకి దగ్గరగా ఉండేటువంటి విశ్వేశ్వరాయ నగర్లో ఇవాళ హిందూ సమ్మేళనం భారతీయునిగా జీవించు, భారతీయునిగానే మనందరి కార్యక్రమాలు నిర్వర్తించు, ఆదర్శంగా ఉండు. యద్యరాచరతి శ్రేష్ఠ తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, పెద్దలు దేన్ని ఆచరిస్తారు మిగిలినటువంటి సామాన్యులు, మిగిలినటువంటి వారందరూ కూడా దీన్నే ఆచరణ చేసి ఆచరణ యోగ్యంగా నిర్వర్తిస్తారనేటువంటి ఆ శ్లోకాన్ని మనం చెప్తూ, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసరే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడనేటువంటి మాట పెద్దలు ఎవరు ఉన్నారో, పిన్నలు ఎవరు ఉన్నారో వాళ్ళందరిలో కూడా భగవంతుడు ఉన్నాడనేటువంటి భావన. అది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మొట్టమొదట మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేస్తే దానికి శంకర భగవత్పాదులు మేధా దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభస్వరం జ్ఞానం యస్సు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీత తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగదు తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే గాఢాంధకారమైనటువంటి చీకటిలో ఒక్క దీపాన్ని ఉంచి ఆ దీపం పైన చిన్న చిన్న కర్ణములు ఉన్నటువంటి ఒక పాత్ర పెడితే ఆ గాఢాంధకారంలో నాబోటి వ్యక్తి చూసి ఇక్కడ ఎన్ని దీపాలు వెలిగించారో అనుకున్నాడట ఆయన. దగ్గరకు వెళ్ళేసరికి ఒకే దీపం ఈ కన్నాల్లోంచి ఎన్ని కాంతులుగా వెదజల్లుతుందో. ఒకే ఒక్క జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి ఉంటే అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి జ్ఞానవంతాన్ని ప్రపంచమంతా చేసేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి కలిగినటువంటి యుక్తి కలిగినటువంటి మహానుభావుడు అవుతాడనేటువంటి ఒకే ఒక్క శ్లోకంలో నిగూఢార్థాన్ని తెలియజేసినటువంటి శంకర భగవత్పాదు లాంటి మహానుభావులు, ఎంతో మంది ఉద్యమకారులు, మహనీయులు, మహానుభావులు పుట్టినటువంటి, చరిత్రకారులు పుట్టినటువంటి మన ప్రదేశంలో మనం ఇవాళ హిందూ ధర్మ సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం ఆనందదాయకమని ఆహ్వానించిన విషయం. మరొక్కసారి మన హైందవ సంస్కృతి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలని. జై